ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. భక్తుడు దేవుని ముందు నిలబడి ఎంత బాధ వచ్చిందో తన బాధ అంతటిని కూడా దేవుని ముందు చెప్పుకుంటా ఉంటే ఆ మాటలు విన్నటువంటి మనకి ఎంత శ్రమన అని అనిపిస్తుంది. ఆ భక్తుడు సాధారణమైన భక్తుడు కాదు, దేశానికి రాజు, దేవుని స్వాస్థ్యము. దేవుని ముందు నిలిచి ఉన్నటువంటి శ్రమను చెప్పుకుంటా ఉంటే ఆ బాధ అనేది ఉన్నటువంటి వారికే ఒకలాగా అనిపిస్తుంది. మనం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఆ మహిమ కలిగినటువంటి సింహాసనము అదిరిపడేటట్లుగా ప్రార్థన చేయాలి. అప్పుడేం జరుగుతుందంటే ప్రార్థన ముగించే లోపే సమాధానం వస్తుంది. ఆమేన్. నిజం చెప్తా ఉన్నా, ప్రార్థన ముగిసే లోపు అద్భుతం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం, వీరు గోనెపట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరు గాని కనుటకు శక్తి చాలదు. మీరు ఆలోచన చేయండి. ఆ ప్రసవం అయ్యేటప్పుడు, డెలివరీ అయ్యేటప్పుడు ఒంట్లో ఉన్న శక్తి అంతటిని కూడ తీసుకొని కానుపు కావటం కొరకు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి కూడా శక్తి అనేది రావట్లే అంట. ఎంతటి ఇబ్బందిలో పడ్డారో చూడండి. పిల్లలు పుట్టడానికి సమయం వచ్చింది కానీ కనటానికి శక్తి లేదు. నిస్సహాయతలోనికి వెళ్ళిపోయారు. అంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తూ ఉన్నారు. వినటానికే ఒక చిత్రమైనటువంటి మాట లాగుంది. ఏదో ఒకలాగా ఓపిక తెచ్చుకొని ప్రసవించాలని పక్కన ఉన్నటువంటి సిస్టర్స్, డాక్టర్స్ చెప్తా ఉంటారు. ధైర్యం తెచ్చుకొని ఉంటూ నీకు అంతా మేలే జరుగుతుందని పక్క నుండి బలపరుస్తూ ఉంటారు. కానీ హిజ్కియా రాజ్యంలో ఉన్నటువంటి దేవుని ప్రజలకి వారి ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతా కూడా నీరైపోయిందంట. ఎంతటి ఉపద్రవంలో చిక్కున్నారో చూడండి. ఒంట్లో శక్తి అనేది లేదు. వారి యొక్క ఒంట్లో కనీస అవసరాలు తీర్చుకోవటానికి కూడా శక్తి లేకుండా పోయింది. అంతగా కుంగిపోయారు. దేవునికే మహిమ కలుగును గాక. కుంగిపోవాలని కాదు, ఆయన శక్తి మన ఎడల ఆ పరిస్థితుల్లో ఉన్నతముగా ఉండాలని. ఆయనకే మహిమ కలుగును గాక. ఇంతటి పరిస్థితిని తెచ్చినటువంటి వాడికి దేవుడు ఏం చేయాలి? ఇంతటి పరిస్థితిని దేవుని ప్రజలకు తెచ్చిన వాడికి ఏం చేయాల? వాడి ఈపు విమానం మోత మోగాల. పక్కనున్న దేశానికి ఉంటది కదా, పక్కన ఉన్నటువంటి ఆ ఎయిర్ కంట్రోల్ రూమ్ ఉంటది కదా, అక్కడికి వినపడాల. దేవుడు ఈపు పగల కొడితే పక్కనున్న దేశంలో ఉంటది కదా, ఏటీసీ అనేది అంటారు కదా, అది అక్కడ వాళ్ళకి వినపడాల. అట్లాగా దేవుడు ఈపు పగల కొడతాడు. దేవుని ప్రజలకి బలహీనతను తీసుకొచ్చినటువంటి వాని యొక్క అహంకార గర్వాన్ని ఎంతగా అణిచేస్తాడంటే, బీరాలు బలికి డాంబికాలు బలికినటువంటి వాడు అదేదో అంటారు, ఏంటిదంటే వదంతి అంటే పుకారు.
లేని దాన్ని ఉన్నట్లుగా నమ్మిస్తే దానికే భయపడిపోయి వీడు పత్తా లేకుండా పరిగెత్తిండు వాళ్ళ దేశానికి. దేవుడు ఒక వదంతిని, ఒక పుకారుని పుట్టిస్తాడంట. ఆ పుకారు విని, ఆ వదంతిని విని ఈ డాంబికాలు బలికి దేవుని ప్రజలకి ఇంత పరిస్థితిని తెచ్చిపెట్టిండు కదా వాడు. ఆ గర్విష్ఠుడు వాడిని దేవుడు ఏం చేస్తాడంటే వెనక్కి చూడకుండా పరిగెత్తిస్తాడంట. ఆమె దేవుని ప్రజలమైనటువంటి మన జీవితాల్లో, మన యొక్క ఆత్మీయ స్థితిలో కుంగిపోయేటువంటి పరిస్థితి వచ్చినా సరే ఆయన మనల్ని భుజం తట్టి తోడై ఉంటాడు. భుజం తట్టి తోడై ఉంటాడు. ఆయన ముందు నిలబడేటువంటి వాడు ఎంత తోడైనా సరే, ఎంతటి డాంబికాలు పలికినా, ఆ పలికినటువంటి మాటకి దేవుడు ఏం చేస్తాడంటే అంతకు అంతే వాడు తలెత్తుకోలేని విధంగా వాడి జీవితాన్ని దేవుడు దేవుని ప్రజల ముందు నిండా ముంచుతాడు. ఆ గర్వంతో తిరిగేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో దేవుని ప్రజల ముందే తలెత్తుకోలేని విధంగా వాడిని దేవుడు ఏం చేస్తాడంటే నిలువునా ముంచుతాడు. అంత గొప్ప రాజు. వాని మాటలు ఒకసారి వింటే ఆ మాటలను బట్టి వీడంతటి మనగాడు దేవుని ప్రజల ముందే, దేవుని ముందే ఇంతగా వీడు మాట్లాడుతూ ఉన్నాడంటే వీడంతటి మనగాడు దేన్ని చూసుకొని దేవునితో తలపడుతుండని అనిపిస్తుంది. అన్ని మాటలు మాట్లాడిండు కదా. చివరికి వచ్చేకే ఒక పుకారుకి, లేని దానిని ఉన్నది అని చెప్పేటువంటి ఒక పుకారుకే భయపడిపోయి పారిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మీయ జీవితంలో భౌతికంగా ఎదురయ్యేటువంటి ప్రతి బలహీనతకి ఆయన అంతకు మించి బలాన్ని ధరింపజేస్తాడు మన జీవితాల్లో. ఆయనకు మనము విలువైనటువంటి వాళ్ళు. బంగారం షాప్లో చూడండి ఎంత భద్రంగా దాచిపెడతారో, అంతకు మించినటువంటి వాళ్ళము దేవునికి మనం. అట్టి వారి మీదకి కాలు దువ్వితే భద్రంగా దాచబడిన దాని మీదకి కాలు దువ్వితే దాచుకున్న ఆయన ఊరుకుంటాడా? దాచుకున్నటువంటి ఆయన ఊరుకుంటాడా? వాడికి ఏది చేయాలో అదే చేస్తాడు. చేయాల్సిన దానికంటే తక్కువ అయితే చేయడం. ఆమేన్. దేవునికి స్తోత్రం. అదే అధ్యాయంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు వాని స్థితి గురించి. 37వ అధ్యాయము 6వ వచనం. యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. వదంతి విని తన దేశంలోకి వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూలజేయుదును. వదంతి విని వాడున్నటువంటి ప్రాంతంలో దేవుడు ఒక పుకార్ని లేపుతాడు, వాడిని టార్గెట్ చేసుకొని. ఆ పుకారుకి వీడేం చేస్తాడంటే దేశం విడిచిపెట్టి వాడి దేశానికి వెళ్ళిపోతాడు. ఆ దేశంలో దేవుడు ఏమన్నా వాడిని వదిలిపెడతాడా అంటే ఏ మాత్రం కూడా వదిలిపెట్టడు. ఆమె వాడి దేశానికి వాడిని తరిమేసి అక్కడ ఏమన్నా నెమ్మదిగా ఉంచిందంటే ఏ మాత్రం కూడా నెమ్మదిగా ఉంచకుండా ఏం చేస్తాడంటే వాని దేశంలో వానిని కత్తి చేత కూలజేయుదును అని చెప్తా ఉన్నాడు. అంటే వాని పరిస్థితి ఎలాగుంటుందంటే వాడి ఇంట్లోనే దేవుడు వాడిని కత్తి చేత చంపేస్తాడు. వాడి శత్రువు వచ్చి కత్తి తీసుకొని వాడిని చంపేస్తాడు వాడి ఇంట్లోనే, వాడి దేశంలోనే. వాడు మాట్లాడినటువంటి మాటలకి చక్ర వడ్డీ, బారు వడ్డీ ఉంటాయి కదా, ఇంకా అన్ని కలిపి అప్పచెప్పాలి కదా. దేవుడు వానికి ఏది చేయాలో అదే చేస్తాడు. ఆమేన్. ఎవ్వడు కూడా ఆయన ప్రజల ముందు నిలవనియ్యాడు దేవుడు, ఎవరిని కూడా.
ఎవ్వడు కూడా ఆయన ప్రజల ముందు నిలబడలేడు. ఆయన అంతటి కృప చూపగలిగే దేవుడు. ఈ రోజున వాగ్దానం చేస్తా ఉన్నది దేవుని వాక్యము. నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనము. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను. మన ముందు నిలబడినటువంటి దైవము, మనము ఆయన కృపను వర్ణించే విధంగా మనకి బలమైనటువంటి దేవుడుగా నిలబడతాడు. ఆయన యొక్క పరాక్రమాన్ని కీర్తించే విధంగా మన ముందు నిలబడతాడు ఆయన. ఇదిగో ఈ పరిస్థితుల మధ్యలోనే, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలోనే మనకు అండగా ఉంటాడు. ఆ అండగా ఉండేటువంటి దేవునికి మన పక్షంగా నిలిచి మనకు సహాయం చేసే దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా హిజ్కియాకు సహాయము చేసిన రక్షణకర్త, ఈ పరిశుద్ధమైనటువంటి స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులకు అండగా నిలిచి వారి యొక్క బలమంతయు నీరైపోయినటువంటి పరిస్థితిలో తిరిగి వారు బలము పుంజుకున్నంతగా మీ దక్షిణ హస్తముతో మీ ప్రజల శత్రువులను మీ పరిశుద్ధ శక్తి చేత మీ ప్రజల సరిహద్దుల నుంచి దూరముగా తరిమి కొట్టినటువంటి ఈ దయగలిగిన కృపను నాయన ఈ పరిచర్య మీద కుమ్మరింపచేసి పరిచర్యకి మీ బిడ్డలకు ఆటంకముగా ఉన్న మీ శత్రువులందరినీ మీకు అప్పచెప్తుండగా మీ కృప చొప్పున తండ్రి మీ శత్రువులను తరిమి కొట్టి మీ ప్రజలకు బలమును, అధిక బలమును ధరింపచేయమని అపారమైనటువంటి మీ పరలోకపు కృపా సంపత్తికి తండ్రి ఈ మనవులు ప్రతిష్ఠించి యేసుక్రీస్తు దయగలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.